పరవశించెదా నీ వాక్యములో, పరవశించి నే పాడిద నీ సన్నిధిలో. పరవశించెదా నీ వాక్యములో, పరవశించి పాడేదా నీ సన్నిధిలో. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నీ వాక్యమే నన్ను నడిపించినది. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నీ వాక్యమే నన్ను నడిపించినది. ఆరాధన స్తుతి ఆరాధన, నా ప్రాణమైన దేవనికే ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, నా ప్రాణమైన దేవనికే ఆరాధన. పరవశించెదాం నీ వాక్యములో, పరవశించి పాడేదా నీ సన్నిధిలో. నీ పాద సన్నిధిలో నేనున్నప్పుడు, వాక్యమనే పాలతో నన్ను పోషించితివి. నీ పాద సన్నిధిలో నేనున్నప్పుడు, వాక్యమనే పాలతో నన్ను పోషించితివి. నీ వాక్యమే నాకు సత్యము జీవము, నీ వాక్యమే నా పాదాలకు దీపం. నీ వాక్యమే నాకు సత్యము జీవము, నీ వాక్యమే నా పాదాలకు దీపం. ఆరాధన స్తుతి ఆరాధన, నా ప్రాణమైన దేవనికే ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, నా ప్రాణమైన దేవనికే ఆరాధన. పరవశించెదాం నీ వాక్యములో, పరవశించి పాడేదా నీ సన్నిధిలో. ఈ లోక బంధాలు కృంగదీసినప్పుడు, నీ వాక్యమనే మాటతో ఆదరించితివి. ఈ లోక బంధాలు కృంగదీసినప్పుడు, వాక్యమనే నీ మాటతో నన్ను ఆదరించితివి. నీ వాక్యమే నన్ను బలపరచినది, నీ వాక్యమే నీలో స్థిరపరచినది. నీ వాక్యమే నన్ను బలపరచినది, నీ వాక్యమే నీలో స్థిరపరచినది. ఆరాధన స్తుతి ఆరాధన, నా ప్రాణదేవా నీకే ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, నా ప్రాణదేవానికే ఆరాధన. పరవశించెదాం నీ వాక్యములో, పరవశించి పాడేదా నీ సన్నిధిలో. పరవశించెదాం నీ వాక్యములో, పరవశించి పాడేదా నీ సన్నిధిలో. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నీ వాక్యమే నన్ను నడిపించినది. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నీ వాక్యమే నన్ను నడిపించినది. ఆరాధన స్తుతి ఆరాధన, నా ప్రాణమైన దేవనికే ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, నా ప్రాణమైన దేవనికే ఆరాధన. ఈ ఉదయకాల సమయమందు ప్రారంభ ప్రార్థనతో ఆరంభించుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈరోజు మీ పరిశుద్ధాత్మ మాపై ఉంచమని, మీ పరిశుద్ధ గ్రంథము నుండి మేము ధ్యానించుకోబోయే దైవిక సందేశాన్ని మా హృదయాలను తాకడానికి నీ కృప దయచేయమని, ప్రభువా నీ వాక్యమే నన్ను బ్రతికించిననే
వాగ్దానాన్ని పట్టి ప్రభువా తండ్రి మేము ప్రార్థిస్తుండగా ప్రభువా, అలాగే ప్రసంగం ఇస్తుండగా ప్రభువా నీ సన్నిధి మాకు తోడై ఉంచమని, వినినవారు ప్రభువా తండ్రి నాయన యేసయ్య వాళ్ళ కుటుంబాలు దీవింపట్టుకు నీ కృపా సన్నిధి ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుంచి 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిని కలుగజేసెను. ఈరోజు మనం ధ్యానించుకునే జ్ఞానాంశము పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ జీవం గల వాక్యాన్ని ధ్యానించుకుందాము. అద్భుతమైన లేఖన భాగము ఆధారంగా యూట్యూబ్ ఛానల్లో కోసం ఒక చక్కని ప్రసంగాన్ని మనం ఈరోజు అందించుకోబోతున్నాము. దీన్ని మీరు వీక్షించమని నా శ్రేయోభిలాషులకి, నా ఛానల్ వీక్షిస్తున్న వారికి కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యము మనకి జీవాన్ని ఇస్తుంది, మనల్ని నడిపిస్తుంది. క్రీస్తునందున్న ప్రియ దేవుని బిడలారా, ఈరోజు మనుషులు నెమ్మది కోసము, సంతోషం కోసము ఎన్నో చోట్ల వెతుకుతున్నారు. కానీ లోకం ఇచ్చే నెమ్మది క్షణకాలం మాత్రమే. అయితే మనకు నిత్యమైన నెమ్మదిని, నిజమైన జీవాన్ని ఇచ్చేది ఒక్క దేవుని వాక్యం మాత్రమే. ఈరోజు మనం జ్ఞానాంశము దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది, నడిపించేది అని, నెమ్మదినిచ్చేదని తెలియజేస్తుంది వాక్యము. వాక్యమే నన్ను బ్రతికించెను. మన జీవితాల్లో కొన్నిసార్లు నిరాశ, నిస్పృహలో ఎదురైనప్పుడు ఆధ్యాత్మికంగా మనం చనిపోయిన పరిస్థితిలో వెళ్ళిపోతాము. ఇక నా జీవితం ఇంతే, నేను ముందుకు సాగలేను అనుకున్నప్పుడు దేవుని వాక్యం మనల్ని తిరిగి బ్రతికిస్తుంది. ఎలా బ్రతికిస్తుంది అని ఎవరికైనా క్వశ్చన్ అడగవచ్చు. బైబిల్లో గ్రంథంలో రాయబడిన ప్రతి మాటలో జీవం ఉంది. యేసు ప్రభు అన్నారు, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మీయమైన జీవమై ఉన్నది. యోహాను 6:63లో చూసుకుంటే, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయమైన జీవమై ఉన్నవి. లోకపు మాటలు మనల్ని గాయపరిస్తే దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తుంది, నూతన బలాన్ని ఇస్తుంది. వాక్యమే నన్ను నడిపించెను. జీవితం అనే ప్రయాణంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక, ఏ త్రోవలో వెళ్ళాలో అర్థం కాక, చీకటిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకి దిక్సూచిగా పనిచేస్తుంది. కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్తున్నాడు. మనము కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దేవుని వాక్యం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మన అడుగులు జారకుండా కాపాడుతుంది. వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. వ్యాధి, బాధ, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు హృదయంలో ఎంతో వాక్కులు పడతాము. అటువంటి సమయంలో దేవుని వాక్యము మనకు హృదయానికి వనములా పనిచేస్తుంది. భక్తుడైన దావీదు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. శత్రువులు వెంటాడినప్పుడు ఆయన అన్న మాట, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిని కలుగజేసెను అనే మాట పలికి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలోని వాగ్దానాలు మన హృదయంలోకి వచ్చినప్పుడు లోకం ఇవ్వలేని అద్భుతమైన సమాధానము, నెమ్మది మనకు లభిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకి వెలుగై ఉంది, జీవమై ఉంది, ఆధారమై ఉంది, నెమ్మదై ఉంది. మన జీవితాలకి నెమ్మది కావాలంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును మనము చదువుకున్నట్లయితే ఆ వాక్యం ద్వారా మనకి దేవుడు మనతో మాట్లాడుతాడు. నిత్యము కూడా దేవునితో మనం సహవాసం చేసేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు మీ హృదయం ఎలా ఉంది? నెమ్మది లేక అలమటిస్తున్నారా? భవిష్యత్తు తెలియక భయపడుతున్నారా? అయితే ఈరోజే దేవుని వాక్యము మీ హృదయంలోకి ఆహ్వానించండి. రోజు దేవుని వాక్యాన్ని చదవండి, జ్ఞానించండి. అది మిమ్మల్ని బ్రతికిస్తుంది, మిమ్మల్ని సరైన త్రోవల్లో నడిపిస్తుంది. మరి మీ హృదయాలకు పూర్ణ శాంతిని, నెమ్మదిని అనుగ్రహిస్తుంది. అయితే మనం ఈరోజే దేవునికి మొరపెట్టుకుందాం, దేవుడితో మనం మాట్లాడుకుందాము. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకొని దేవుడి వాక్యం చదివేవారిగా, దినదినము మనం వాక్యంలో అభివృద్ధి పొందేవారిగా జీవించడానికి దేవునికి మన జీవితాలను అప్పగించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి,
ప్రభువా తండ్రి నీకే వందనాలు. స్తుతులకు పాత్రుడా నీకే కోట్లాది స్తుతి స్తోత్రములు ప్రభువా. దేవా తండ్రి నాయన ఈ ఉదయకాల సమయమందు ప్రభువా నీ వాక్యం ద్వారా తండ్రి నాయన యేసయ్య విన్న ప్రతి బిడను నీ వాక్యం ద్వారా బలపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని, మార్గం తెలియని వారికి నడిపింపును దయచేయండి ప్రభువా. మీ జీవం గల వాక్యం అందరి హృదయంలో ఫలించులాగా సహాయము చేయండి ప్రభువా. మరి ఈ ఉదయకాల సమయం ప్రభువా తండ్రి నీ వైపు తిరిగి ఎవరైతే మొరపెడుతున్నారో అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభువా వ్యక్తుల్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి నాయన యేసయ్య వాళ్ళ జీవితాల్లో నువ్వు అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి నాయన యేసయ్య ఆధారకర్తవు నువ్వు, మా దేవుడు నువ్వు ప్రభువా తండ్రి. అలాగే యేసయ్య ఈరోజు ప్రభువా సంఘాల్లో నీ ఆరాధనలో తండ్రి నీ సన్నిధి ఉంచమని ప్రభువా. దేవా తండ్రి నాయన సంఘముతో కూడి మేము ప్రార్థిస్తుండగా మాలోకి రండి అయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగే తండ్రి యవ్వనస్తుల్ని తండ్రి నాయన చెడు మార్గము నుంచి కాపాడి మంచి మార్గంలో నడిపించండి. నీ జ్ఞానంతో నింపండి ప్రభువా. దేవా తండ్రి నాయన యేసయ్య అయ్యా వ్యాపారాలు చేస్తున్న వారిని అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. దేవా తండ్రి వ్యాపారంలో తండ్రి నాయన మంచి మెలకువలు నేర్చుకోవడానికి ప్రభువా. దేవా తండ్రి వ్యాపారం అభివృద్ధి పొందుటకు తండ్రి నీకు సన్నిధి తోడై ఉంచమని, నీ కృప ఉంచమని, నీ జ్ఞానం ఉంచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా తండ్రి నాయన మా దేశ రాష్ట్ర పట్టణాలని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి ఆర్థికంగా అభివృద్ధి పరచండి. మా దేశాన్ని ఉన్నతంగా దీవించండి ప్రభువా. అయ్యా ఉన్నతాధికారులు నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. నీ ఆలోచన నీ జ్ఞానం నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా తండ్రి నాయన ఈ ఛానల్ వీక్షిస్తున్న వారిని కూడా మరొకసారి నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. అలా అవసరతల్లో ప్రభువా తండ్రి నాయన యేసయ్య నువ్వు తోడై ఉండి ప్రభువా తండ్రి నాయన వాళ్ళ మార్గాల్లో తండ్రి రాకపోకలు ఎందు నీకు ఆపుదల ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.